వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో క్రెడిట్ ఎవరిదో, క్రెడిబిలిటీ ఎవరికి ఉందో, క్రెడిట్ చోరీ ఎవరిదో ప్రజలకు తెలుసు. వారు అన్ని గమనిస్తూనే ఉన్నారు అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతలు క్రెడిట్ చోరీ అని గింజుకుండా సైబరాబాద్, కియా, గూగుల్, భోగాపురం విమానాశ్రయం, గ్రీన్ ఎనర్జీ వంటివన్నీ టీడీపీ తెచ్చినవేనన్న విషయం ప్రజలందరికీ తెలుసునని ఉద్ఘాటించారు. క్రెడిట్ చోరీ అని ఈరోజు గ్రీన్ అమోనియా ప్లాంట్ పెడితే దగ్గర $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికి ముందుకొచ్చి దానికి నాంది పలికింది. సోలార్, విండ్, అదే మారిగా పంప్డ్ స్టోరేజ్ ఇచ్చింది. మనం అధికారంలో ఉంటే ఇస్తే దానికి అడ్డపడి కనీసం మళ్ళా వచ్చిన తర్వాత దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఇప్పుడు ముందుకు తీసుకుపోతే దానిపైన రాసే పరిస్థితి వచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ని మీరు ఒకసారి చూస్తే 2500 ఎకరాలు ఆ రోజే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి క్లియరెన్స్లన్నీ ఇప్పించి ఆ ప్రాజెక్ట్ని స్ట్రీమ్ లైన్ చేస్తే ఎప్పుడూ అయిపోవలసిన ప్రాజెక్టు మూలబడేసే పరిస్థితి వస్తే మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి 500 ఎకరాలు తిరిగిచ్చి ఎంఆర్ఓ ఫెసిలిటీ పెట్టి ఇప్పుడు సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీకి కూడా మన అశోక్ గజపతిరాజు గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఉండే ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి దగ్గర బ్రహ్మాండమైన భారతదేశంలో ఫస్ట్ టైం సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ పెట్టే పరిస్థితికి వస్తే అది కూడా నా వల్ల వచ్చిందని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. అమరావతి శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, 3 రాజధానులు అన్నారు. ప్రజలు అన్నారు 3 రాజధానులు వద్దు, నీ తిక్క సమాచారం మాకొద్దు, నిన్ను ఇంటికి పంపిస్తామని 11 సీట్లకే పరిమితం చేశారు. 3 ముక్కలాట ఆడారు. ఇంకో పక్క ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంట. ఇది ఎక్కడదో నాకు అర్థం కాదు. ఈయన బెంగళూరులో ఉంటే బెంగళూరులో రాజధాని, ఈయన ఇడుపులపాయలో ఉంటే అది రాజధాని. ఎవరన్నా విన్నారా మిమ్మల్ని అడుగుతున్నాయి ఇలాంటి మాటలు. కనీసం మినిమం ఇంగిత జ్ఞానం. ఒక రాజకీయ పార్టీ రన్ చేస్తున్నాం, మనం ఒక బాధ్యతగా మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదనే ఆలోచన కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం. రాజధాని అమరావతి పెడితే 5 ఏళ్ళు రాజధాని అంటే ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితి. ఏది రాజధాని అంటే మూడు రాజధానులు, 3 ముక్కలాట. నేను చెప్తున్నా, వీళ్ళ మాట నమ్ముంటే 3 ప్లేసుల్లో అయినా సరే వీళ్ళ కోట్లు వచ్చేటి. కానీ వీళ్ళు చెప్పిన 3 ప్లేసుల్లో అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, ఎన్డీఏ అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని గర్వంగా కాలరెత్తుకొని మా రాజధాని, మీ రాజధాని ఏదంటే మా రాజధాని అమరావతిని. ఆ రోజు దేవతల రాజధాని, ఇప్పుడు కూడా దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో గర్వంగా నా రాజధాని అమరావతిని చెప్పుకొని విశాఖపట్నం నెంబర్ 1 సిటీ అవుతుంది, తిరుపతి మెగా సిటీ అవుతుంది, రాష్ట్రం అన్ని ప్రాంతాల అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అయిన ఈ రాష్ట్రానికి కేంద్రంగా అమరావతి ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.